కర్నూలు జిల్లాలోని ఇసుక రీచ్ల వద్ద అక్రమాలను అరికట్టాలని కోరుతూ టిప్పర్ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కర్నూలు కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా చేశారు. ఇసుక రీచ్ల వద్ద 18 టన్నుల ఇసుకకు రాష్ట్ర ప్రభుత్వం కేవలం 720 రూపాయలు మాత్రమే ధర నిర్ణయిస్తే రీచ్ నందు కాంట్రాక్టర్లు ఒక్క టిప్పర్కు అదనంగా 2500 రూపాయలు వసూలు చేస్తున్నారని తెలిపారు. డబ్బులు ఎక్కువ ఇవ్వకుంటే ఇసుక ఇవ్వడం లేదని వారు వాపోయారు. కాంట్రాక్టర్లకు అనుకూలంగా ఉన్న వారికి వెంటనే ఇసుక లోడ్ చేస్తూ మిగిలిన వారిని ఇబ్బందులకు గురి చేస్తున్నారని తెలిపారు. ప్రశ్నించే వారి వాహనాలకు ఇసుక ఎక్కువ లోడ్ వేసి అధికారులకు పట్టిస్తున్నారని తెలిపారు. లైన్ ప్రకారం ఇసుకను లోడ్ చేసి ప్రభుత్వం నిర్ణయించిన ధరకే ఇసుక ఇవ్వాలని వారు కోరారు. ఈ విషయంపై జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశామని టిప్పర్ యాజమాని జగన్ గౌడ్ తెలిపారు. కర్నూలు లోకల్ సార్ నమస్తే. ఈరోజు కర్నూలు లోకల్ టిప్పర్స్ అసోసియేషన్ వెల్ఫేర్ తరఫున మేము అడగడం ఏమంటే ఎస్పీ గారికి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. కవతాల మండలంలో గుడ్డికంబాల రీచ్ అయితేనేమి, నదిచాగి రీచ్ అయితేనేమి వాళ్ళు ఇసుక ఎత్తకుండా టిప్పర్ ఓనర్లని అందరినీ ఇబ్బంది పెడుతూ డ్రైవర్లను దూషిస్తూ వాళ్ళకి లోడ్ వేయకుండా 2 రోజులు 3 రోజులు నిలబెట్టుకుంటూ అదేవిధంగా వేస్తే ఒకవేళ టన్నేజ్ ఎక్కువ వేస్తూ మళ్ళీ ఆర్టీఓకి ఫోన్ చేస్తూ డిపార్ట్మెంట్కి ఫోన్ చేస్తూ టిప్పర్ ఓనర్లకు ఇబ్బంది పెడుతూ ఉన్నారు. వాళ్ళు బిల్లు కొట్టకుండా చాలా ఇబ్బంది పెడుతున్నారు. అదేవిధంగా వాళ్ళకు అనుకూలంగా ఉన్న టిప్పర్లు ఎవరైతే ఉన్నాయో అదే విలేకరి శేఖర్ అయితేనేమి ఎస్ఆర్ఎస్ అని చెప్పేసి పోతుంటది. విలేకరి శేఖర్ అనే బండి ఏదైతే ఉందో ఆ బండి, తర్వాత సుభాన్ అనే బండి ఏదైతే ఉందో ఆ బండి, వివిఆర్ అనే బండి ఏదైతే ఉందో విష్ణు అని చెప్పేసి, తర్వాత భాస్కర్ అని చెప్పేసి ఇంతకుముందు గతంలో కేసు పెట్టాము. అతని పైన రామేశ్వర రెడ్డి అతని పేరు మీద కేసు కూడా పెట్టాము. అంతకుముందు గౌతమ్ చాలి మేడం ఉన్నప్పుడు ఆ కేసులో ఉన్న వ్యక్తి ఎవరైతే రామేశ్వర రెడ్డి కానీ భాస్కర్ కానీ వాళ్ళ మీద కేసు కట్టినప్పటికీ అదే రీచ్ లో మళ్ళీ నది జాగి అప్పుడు పెట్టినది మేము శ్రీబెల్గల మండలంలో కేసు పెట్టడం జరిగింది. కనపడతలేరా? 6 యూనిట్లో పన్నెండుకల్లా 24 టన్నుల బిల్లు వస్తుంది. అది కనపడటం లేదు. కానీ ఇక్కడ ఏదైతే 18 టన్నుల బిల్లు వస్తున్నాయో దాన్ని అయితే ఆపి ఎస్ఐలకి ఫోన్ చేసి వాళ్ళు మారు సిఐలకి ఫోన్ చేసి ఆ ఊరి మండలంలో ఎస్ఐకి ఫోన్ చేసి ఆ బండి పట్టుకొని అంటారు. లేదంటే 2 బకెట్లు ఎక్కువేసి బండి ముందు నిలబడి కావాలనే ఆ బండి ముందుకు పోవద్దనే ఉద్దేశంతో ఫోన్ మాట్లాడుతూ అదే నిలబెట్టిన తర్వాత 12 బకెట్లు వేస్తే మాకు 24 టన్నులు అవుతుంది. మాకు 9 బకెట్లు వేస్తే 18 టన్నులు అయితే మాకు లెక్క ఉంటుంది. వాళ్ళు తీయకుండా కావాలని మా డ్రైవర్ ఏం చేశా అంటే అక్కడ అన్లోడ్ చేయడం జరిగింది. అదే విజయ్ కుమార్ రెడ్డి డ్రైవర్కి అయితేనేమి, తిరుమేశ్వరి ఒక డ్రైవర్ ఓనర్ అయితే వాళ్ళ డ్రైవర్లకు అయితే ఫోటో తీసుకొని బండి అంటిస్తాము అని క్లియర్ గా మంత్రాలయం టూరిజం దగ్గరకు వచ్చి చెప్పడం జరిగింది. వాళ్ళపైన కఠిన చర్య తీసుకొని ఖచ్చితంగా ఒక కానిస్టేబుల్ ఏర్పాటు చేసి తగిన న్యాయం చేయాల్సిందిగా కోరుచున్నాము. ఇది ఏదైనా కుల వివక్షతో మాట్లాడటం ఇది కూడా కరెక్ట్ కాదు. ఎస్సీ అయిన ఒక వ్యక్తిని కూడా కొట్టడం కూడా జరిగింది. దానిపైన కూడా మేము మళ్ళా సిఐ గారికి కంప్లైంట్ ఇస్తాము. దానిపైన న్యాయం చేయాలని చెప్పేసి విలేకరుల సమక్షంలో కోరుచున్నాము. ఫైనల్ గా వచ్చేసి మాకి గవర్నమెంట్ ఏదైతే చెప్పిన రేటు ఉందో ఆ రేటు ప్రకారంగా న్యాయబద్ధం విధంగా చేయాలని చెప్పి కోరుతున్నాం. బండ్లు సీరియల్ ప్రకారంగా పోవాలి. కర్నూలు లోకల్